హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాణి గణమనేని ఛానల్. మనం డైలీ యాక్టివిటీస్లో కనీసం మన బాడీకి ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం ఎక్సర్సైజ్ లేకపోతే మన బాడీ అసలు ఎందుకు పనికిరాని బాడీ లాగా తయారవుతుంది. దయచేసి మీకు వీలైతే ఒక్క హాఫ్ అన్ అవర్ డైలీ చేయడానికి ట్రై చేయండి. చాలా హెల్తీగా హ్యాపీగా మీ చేతుల్లో మీరు మీ హెల్త్ మీ బాడీ ఉంటుంది. దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మలుచుకోవడానికి మంచి అవకాశం. డైలీ మార్నింగ్ కొద్దిసేపు సింపుల్ ఎక్సర్సైజెస్ చేస్తూ క్రంచెస్, నేను కొత్తగా మీకు క్రంచెస్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈ క్రంచెస్ చేయడం కూడా చాలా బాగుంటుంది. సింపుల్వే కానీ చేయగలగాలి. ఎక్సర్సైజు, ఆసనాలు ప్లస్ క్రంచెస్ చేసి కొద్దిగా ప్రాణాయామ చేసుకొని మెడిటేషన్ చేసుకోగలిగితే చాలు. వీలైతే ఒక 5 minutes వాకింగ్. అన్నీ మనం ఏం చేయలేం. నేను కిచెన్లో ఉంటాను, నేను వంట చేయాలి అంటూ వంట చేస్తూనే చేసుకో. వంట చేయి, ఒక ఆసనం వేయి, ఒక ఎక్సర్సైజ్ చేయి, మళ్ళీ వెళ్ళి వంట చేయి. నేను పని చేస్తున్నా కదా, ఇంట్లో మనం చేసే పని ఎక్కడికి సరిపోదు. మన బాడీ అంతగా వంచం. అదే ముందు కాలంలో అయితే బట్టలు ఉతికేవాళ్ళు, రోట్లో వేసి దంచేవాళ్ళు. ఏమైనా ఫుడ్ కావాలంటే పచ్చళ్ళు. ఇప్పుడు అన్నీ మిక్సీలు ఇవి రావడంతో మనకు కొంచెం సౌకర్యాలు ఎక్కువైపోయి మనకు పని మనుషులతో సహా ఇబ్బంది పడేది మనమే. మన పనులు ఇంకొకరికి అప్పగించి మన బాడీ హాస్పిటలైజ్డ్ అవుతుంది. కాబట్టి మన పని మనమే చేసుకోవాలంటే దానికి తోడు ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. చాలా సింపుల్గా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు యాక్టివ్గా ఉండగలిగితే చాలు కదా. అంతకుమించి మనకేం పెద్ద అవసరం లేదు. అన్నీ చిన్నగా మేము ఏదో స్పీడ్గా చెప్తాం, మీరు కొంచెం స్లోగా చేయండి. చాలా బాగుంటుంది. ప్లీజ్ దయచేసి అందరూ సింపుల్ ఎక్సర్సైజెస్ చేయండి. మీ బాడీలో ఉండే ఫ్యాట్ని కరిగించుకొని యాక్టివ్నెస్ పెంచుకోండి. ఏదో మీరంతా సన్నగా అయిపోయి దేశాన్ని ఏదో ఉద్ధరిస్తారని కాదు. మీ పనులు మీరు చేసుకోగలిగితే అంతకు మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. ఇవన్నీ చాలా సింపుల్, ఇంట్లో ఎక్కడైనా చేసుకోవచ్చు ఈ ఎక్సర్సైజెస్. కాకంటే ఇవి చేయాలి అంటే ఒక 2-3 hours ముందు, తిన్న తర్వాత 2-3 hours తర్వాత చేయాలి. చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఏం తినకుండా తర్వాత కావాలంటే తినచ్చు. అంతేకాని ఫుల్ తినేసి ఈ ఎక్సర్సైజెస్ చేయకూడదు. చేస్తే హెల్త్ వైజ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి తినకుండా ఇవి ఎక్సర్సైజెస్ చేయండి. మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ చేయగలిగితే చాలా మంచిది. ముహూర్తం అంటారు కదా, ఆ టైంలో చేయగలిగితే అదృష్టవంతులము. మన హెల్త్తో పాటు ఆ దేవుడి కృప కూడా మనకు ఉంటుంది. బ్రహ్మముహూర్తం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ సింపుల్ ఎక్సర్సైజెస్ చేయండి. ఇది చూస్తూ అయినా మీరు డైలీ చేసుకోవచ్చు. అంత సింపుల్గా ఉంటాయి. మనం చేయాలని ఆలోచన వచ్చిందంటే ఆటోమేటిక్గా మనమే ఎక్కడో ఒక చోట వెతుక్కుంటాం. ఎందుకులే మన బాడీకి ఇంత కష్టం అనుకున్నాం అనుకో, ఈరోజు మన బాడీకి కష్టం అనుకుంటాం, రేపు అదే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ మన స్కూల్లో పీటీ చెప్పేటప్పుడు పీటీ మాస్టర్ మనకు డ్రిల్ చెప్పేవాళ్ళు. ఆ డ్రిల్ చెప్పేటప్పుడు అప్పుడు ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు చేయమంటే చేయలేం కదా. అదే అప్పుడే కంటిన్యూ చేసుకుంటూ వస్తే ఇప్పుడు మనం చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం. మేము 12 years నుంచి యోగా చేస్తున్నాం. అయినా నేను ఏదో చేసేస్తానని నేను చెప్పట్లేదు. నేను కేవలం ఈరోజు తినే ఫుడ్డు, రేపు తినాలి అనుకునే ఫుడ్ కోసం నేను యోగా చేస్తాను. దానికి తగినట్లు నేను యోగా చేసుకుంటూ యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తాను. నేను చాలా వరకు యాక్టివ్గా ఉంటాను. అలా మనం ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ 10 మందితో నవ్వడం కూడా ఒక కళ అండి బాబోయ్. మనం ఏదో ప్రపంచమంతా మన నెత్తినొచ్చి పడిపోయినట్లు అని కూర్చో ఉంటాం. కానీ అది చాలా బ్యాడ్ హ్యాబిట్. నువ్వు నవ్వుతూ ఉండు, నీకున్న సమస్యలు కూడా పారిపోతాయి. అట్లని పిచ్చిదానిలాగా నవ్వడం కాదు. సాధారణంగా మన ఫేస్లో ఒక స్మైలీనెస్ ఉన్నిందంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉన్నట్లు. బాధలు అనేది ఎవరికైనా ఉంటాయి, కానీ అవి ఉన్నాయి కదా అని చెప్పి అక్కడే ఆగిపోం కదా. మన జీవితం ముందుకు వెళ్ళాలి, తప్పదు. ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఈ జీవితంలో నెట్టుకుంటూ ముందుకెళ్ళాలి అంటే మనకు కొంచెం హెల్త్ సహకరించాలి. హెల్త్ లేకపోతే మంచానికే పరిమితం అయిపోతాం, అవునా. అప్పుడు హాస్పిటల్కు మనం సంపాదించింది మొత్తం హాస్పిటల్కి పెట్టాలి.
కాబట్టి ప్లీజ్ డైలీ ఈ వీడియో చూస్తూ అయినా కనీసం చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయడానికి ట్రై చేయండి. నేను వీటి గురించి ఒక్కొక్క మీరు ఇవి చూసి బాగున్నాయి అంటే ఒక్కొక్క ఎక్సర్సైజ్ గురించి మీకు చెప్పాలి అనుకొని ఎంతో ఆతృతగా ఉన్నా. కానీ యోగా అనగానే ఎవరు చేయడానికి ముందుకు రావట్లేదు. హెల్త్ వైజ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా, చేయొచ్చు కదా, మంచిది కదా కదా మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది. సింపుల్గా మనం చేసేటప్పుడు మనకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నిందనుకో మన డాక్టర్ని సంప్రదించి చేయాలి. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు అంటే సింపుల్వి ఎవరైనా ఒకరు ఉన్నప్పుడు నిల్చొని మనం చేయడం, లేదా వెళ్ళి ఎక్కడైనా యోగా సెంటర్లో జాయిన్ అయ్యి యోగా చేయడం చేస్తే చాలా మంచిది. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరూ యోగా చేయండి. అట్లీస్ట్ మీ బాడీకి కొంచెం శ్రమ కలిగించండి. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటా, బంగారమైనా సరే ఒక రూపు రావాలంటే దాన్ని కొలుములో పెట్టి కాల్చి సుత్తుతో కొడితేనే అది ఒక వస్తువు అవుతుంది. మనం మనుషులం, కూడా మన బాడీ ఒక షేప్ కావాలన్నా, ఒక యాక్టివ్నెస్ కావాలన్నా, ఏదైనా మనం దానికి మోల్డ్ చేయగలిగితేనే కదా చేయగలుగుతాం, లేకంటే చేయలేం కదా. మనం డైలీ మన జీవితంలో జరిగే కప్ప ఎలా నడుస్తుంది, కోతి ఎలా నడుస్తుంది, కుక్క ఎలా నడుస్తుంది, అవి ఎలా అరుస్తాయి, ఇవి కూడా ఇంట్లో మనం ప్రాక్టీస్ చేయగలిగితే చాలంతే. పెద్దగా యోగా అంటే ఏదోదో చేసేస్తారు, అదంతా మన వల్ల ఎక్కడవుతుంది, మనం చేయలేము అని కాదు, వంట చేస్తూ కూడా యోగా చేసుకోవచ్చు. అట్లని మన బాడీని మనం కదిలించుకోకుండా నేరుగా నిల్చుంటాం. వంట చేసేటప్పుడు ఏం చేస్తాం, నిల్చొని వంట చేస్తూ ఉంటాం. ఆ వంట చేసేదేదో కొంచెం అటు ఇటు కదులుతూ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఏదో ఒక ఇదిలో మనం నవ్వడానికి ట్రై చేయాలి. అవునా? నవ్వుతూ హ్యాపీగా ఉన్నామంటే మనకున్న సమస్యలు పారిపోతాయి, మనము చాలా యాక్టివ్గా ఉంటాం, మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు నేను మాత్రం అది బాగా నమ్ముతా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.